ఎన్నికల వేళ పోలీసులు డబ్బు కట్టలు పట్టుకోవడం కామన్. కానీ ఈ డబ్బు కట్టలు అలాంటివి కావు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈడీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూసే ఈ నోట్ల కట్టలన్నీ జార్ఖండ్ కాంగ్రెస్ మంత్రి అలంగీర్ అలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంట్లో దొరికింది ఈ డబ్బంతా. అలంగీర్ ప్రస్తుతం జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో రూరల్ డెవలప్మెంట్ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ అనే వ్యక్తి భారీగా మనీ లాండరింగ్కి పాల్పడ్డారని, పలు ప్రభుత్వ పథకాల డబ్బును దారి మళ్లించారని ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అప్పటి నుంచి ఈ సోదాలు జరుగుతూ ఉండగా ఈరోజు సాక్షాత్తు మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇలా గుట్టల కొద్దీ నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. వీటిని లెక్కించేందుకు ఈడీ అధికారులు కౌంటింగ్ మిషన్లు తెప్పించగా అవి కూడా మొరాయించాయట. ఇప్పటి వరకు లెక్కపెట్టిన దాని ప్రకారం 20 కోట్ల రూపాయల డబ్బు ఉందని అధికారులు గుర్తించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఈడీ అధికారులు చెబుతున్నారు.